కానీ నిన్నటి సంఘటన అయితే నిజంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తాను. మానుకోటని వాళ్ళు చూస్తే కర్ఫ్యూ తలపిస్తూ ఉంది. కోవిడ్ అప్పుడు కూడా ఇలా లేదు. కర్ఫ్యూను తలపించే విధంగా మానుకోటను తయారు చేసిరు. దీనికి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీ గారు, అలాగే ఇద్దరు శాసనసభ్యులు. ఎవరైనా శాంతియుతంగా సభలు జరగాలని కోరుకోవాలి, కానీ మీరు రాళ్లతో కొట్టండి, అడ్డుపడండి, అడ్డుకోండి అని మాట్లాడటం దుర్మార్గం. నేను గౌరవ ఎస్పీ గారిని మా మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా శాంతి భద్రతలు కాపాడే మరి సాకుతో మీరు అనుమతిని ఏ విధంగా నిరాకరించిందో, మా రామచంద్రు మాట్లాడినా, బలరాం మాట్లాడినా, మురళి మాట్లాడినా మరి సుమోటోగా వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి ప్రజాప్రతినిధులు, ప్రజల మరి మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన వాళ్ళు ఇంత దిగజారి, ఇంత దుర్మార్గంగా మాట్లాడటం శోచనీయం, దురదృష్టకరం. ఇలాంటి వాళ్ళు మనకు ప్రజాప్రతినిధులుగా ఉండటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పాపంగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి పోలీసులు వెంటనే వాళ్ళ మీద సుమోటోగా కేసు పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తూ, మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, గిరిజన సంఘాల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు నిజంగా లగచెర్ల దేశవ్యాప్తంగా అనేక దాడులు మరి ఖండించిన రాహుల్ గాంధీ ఎందుకో నోరు మూతపడిపోయింది. ఆయన చెవు నుండి వినలేని కబోదిలాగా మారిపోయాడు. ఒక్క పిలిపియండి నేను వాలిపోతాను అంటే దాదాపు 300 కుటుంబాలు, 250 నుంచి 300 కుటుంబాల ప్రజలు వాళ్ళ గోడును మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దేశ రాజధాని వరకు కూడా చెప్పినా రాహుల్ గాంధీకి వినపడకపోవటం దురదృష్టకరం. అంటే నువ్వు మాట్లాడిన మాటలకు ఒక నీతి లేదు, నీ మాటలకు చేతలకు పొంతన లేదు. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కట్టే కప్పానికి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే పెట్టి ఉన్నారు. పోలీసులు సంతకాలు చేసి అమాయకమైన గిరిజనుల యొక్క వాళ్ళని బలిగొనొద్దు, వాళ్ళ భూమిని తీసుకోవద్దని చెప్పి వాళ్ళకి మద్దతుగా ఢిల్లీలో ఎప్పుడైతే మేము అందరం కూడా వెళ్ళి ఇచ్చినప్పుడు మహబూబాద్ జిల్లా నుంచి అందరూ కూడా మాకు ఫోన్ చేసారు. కేటీఆర్ గారు మెసేజ్ పెట్టడం జరిగింది. ఏంటంటే మహబూబాద్లో రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ గిరిజన జనాభా ఉంది. ఖచ్చితంగా లక్షల ఇక్కడ కూడా కుంగరకలనే కాదు, లక్షల కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనుల మీద ప్రత్యేకమైన దాడి జరుగుతూ ఉంది. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా అందరం కూడా మేము సంఘీభావం చెప్తాం. కేటీఆర్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి వాళ్ళు రావాలని ఏదైతే ఇక్కడ ఉన్న ఈ ప్రాంత సంఘాల వాళ్ళు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, అందరూ అడిగిన తర్వాత వారి మాట వాళ్ళందరూ విజ్ఞప్తి మేరకు ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ ఎంత దౌర్జన్యం అంటే ఇవాళ పోలీసులు దీన్ని వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం కాదు, కాంగ్రెస్ ఏవైతే అధికార పైన ఉన్న నాయకులు కావచ్చు అందరూ కూడా ఇవాళ పోలీసు మీద అందరి మీద కూడా పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి కూడా చివరి క్షణం నిన్న మీ అందరూ చూసారు. రాత్రి 12 గంటల వరకు కూడా మీ అందరం 3 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ మీద కూర్చొని మేము అడిగిందే, మేమేం తీవ్రవాదం కాదు, ఇక్కడ లేకపోతే ఏమైనా ఇక్కడటువంటి సంఘటనలు జరిగిన గొడవలు కావడానికి ఇటువంటి ఏం కాదు. మేము ఒక గిరిజన బిడ్డలంగా ఈ ప్రాంతంలో ఎవరైతే ఇప్పుడు గిరిజన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కంటే అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం. మన బిడ్డలు ఓట్లేస్తేనే మనం ఈ స్థానంలో వచ్చిన వాళ్ళం. మేము ఈ గిరిజన ప్రజాప్రతినిధులుగా కూడా మీ అందరూ సంఘీభావం చెప్పడానికి, ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరుగుతుంది, ఇంకా రేపు ఇంకెక్కడ జరుగుతుంది, దీనికి ఇక్కడికి అడ్డుకట్ట వేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ మేము పర్మిషన్ అడిగితే రాత్రి 12 గంటల వరకు ఇస్తాం ఇప్పుడు అప్పుడు చెప్పి ఒక కాలయాపన చేస్తూ పైన కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క పెద్దల యొక్క మాటలు వినుకుంటూ పోలీసు యొక్క ద్వంద్వ వైఖరితో ఇవాళ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ మేము కూర్చుంటే అందరిని కూడా చివరి ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తూ ఇవాళ ఒక కాగితం మా ముందు పెట్టడం జరిగింది. మేమేం ఊరుకోం, మేము ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి ఆటంకం అయినా సరే ఈ మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారు తెచ్చుడే గిరిజనులకు అయితే లగచెర్ల గ్రామంలో 5 తండావాసులు 700 కుటుంబాల వారికి జరిగే అన్యాయాన్ని వాళ్ళకి అడ్డుకట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మనోధైర్యం నింపడానికి ఈ మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ అన్న గిరిజన ప్రాంతం అందరం అవసరం అంటే పార్టీల అతీతంగా ఇవాళ మీడియా ముఖ్యంగా మీ అందరు చెప్తా ఉన్నా, దయచేసి ఏవైతే సంఘాల వారు మీరు రకరకాలుగా అడ్డుకుంటారు. ఎవరు అడ్డుకుంటారు అంటే మన గిరిజన భూములు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి సంఘీభావం చెప్తూ ఉంటే అటువంటి గిరిజనాన్ని మీరు అడ్డుకుంటారు. అంటే మీరు గిరిజనులకు అన్యాయం చేస్తున్నారా లేదా? అన్యాయం చేస్తున్నారా లేదా?
అంటే మీరు చేసే పని ఏంది అంటే ప్రజాప్రతినిధులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఏంది కేటీఆర్ కాస్తారు ఆడుతూ కొడతావు ఎందుకు కొడతావు కేటీఆర్ ఏమని ఏం చేసినా కొడతాను అంటే నీ ఉద్దేశం ఏంది గిరిజనులకు సంఘీభావం చెప్పింది కొడతాను ఇవాళ ఎవరైతే మాట్లాడిందో డోర్నాకల్ ఎమ్మెల్యే గారు వారి మీద సుమోటో ఇమీడియట్ పోలీసు అయితే మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేక ధర్నా చేస్తే సుమోటోగా డైరెక్ట్ లైవ్ లో మాట్లాడండి ఏమని కేటీఆర్ రాళ్లతో కొడతాం అని చెప్పిండ్రు రాళ్లతో కొట్టుడు కాదు పోలీసులు సుమోటో ఎమ్మటే కూడా వారి మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము హైకోర్టు ద్వారా న్యాయబద్ధంగా ఇవాళ చూడండి రాహుల్ గాంధీ భారతదేశంలో నిన్న మహారాష్ట్ర కావచ్చు ఎక్కడ ఎలక్షన్ ఏం చేస్తా ఉండు మీరు రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పి ప్రమాణం ఏదైతే పార్లమెంట్ ప్రమాణం చేసుకుంటూ కూడా రాజ్యాంగం చూపించుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడాలని ఏమయ్యా రాహుల్ గాంధీ గారు మీ రాజ్యాంగం ఎటుపోయింది అంటే మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో గిరిజనులను కాపాడతాం రైతులను కాపాడతాం అన్ని చేస్తాం పేదలు చేస్తాం ఇందిరమ రాజ్యం ఇదేనా ఇందిరమ రాజ్యం అంటే మీరు చేసే కార్యక్రమం ఇదేనా మీరు అంటే మీరు ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడాలని పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని చూపించుకుంటూ మాట్లాడుతున్నారో అదే రాజ్యాంగబద్ధంగా మేము అడుగుతా ఉన్నాం మాకు ఇక్కడ మాకు ధర్నా చేసే అవకాశం కావాలి మేము తీవ్రవాదులం కాదు మేము తెలంగాణ వాదులము మేము తెలంగాణలో బిడ్డలము ఈ గిరిజన ప్రాంత గిరిజన బిడ్డలం మా బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఒక్క లగచల్లే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజన కుటుంబానికైనా ఏ బిడ్డకైనా అన్యాయం జరుగుతుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ హైకోర్టు ద్వారా ఈ కాయిదా అయితే నిన్న వాళ్ళు రిజెక్ట్ చేసిన కాయిదాన్ని వాళ్ళకి ఇస్తూ తప్పకుండా మేము మహాధర్నా కార్యక్రమం చేయబడతాము నిర్వహిస్తామని తెలియపరుస్తాము అమలు పరుస్తూ గౌరవ కలెక్టర్ గారు ఆర్డర్ చేసి ఒక భయకంపితమైన వాతావరణం ఇక్కడ మేము పత్రికా సమావేశం పెట్టుకుంటే గేట్ దగ్గర మైక్ పెట్టి అంటే ఇంత అప్రజాస్వామ్యం ఏంటని రేవంత్ రెడ్డి నువ్వు ఎంత కొంత మాట్లాడినావు ఎన్నికల ముందు ధర్నాలు చేసుకొనియరా మేము ప్రచారాలు చేసుకోవద్దా సమావేశాలు పెట్టుకోవద్దా ప్రజాస్వామ్యం ఎక్కడానికి గొంతెత్తి అర్చిన రేవంత్ రెడ్డి ఇవాళ శాంతియుతంగా మహబూబాబాద్ లో కేవలం ఒక ధర్నా కార్యక్రమం చేసుకుంటామంటే నువ్వు అనుమతి ఇవ్వలేదు 2 రోజులు హైడ్రామా చేసినావు అంటే ఎంత భయపడుతున్నావు ఎంత ఆందోళన చెందుతున్నావు ఒక ఘటన ఎంత నిన్ను అతలాకుతలం చేసింది లగచర్ల ఘటన అనేది అర్థమవుతుంది ప్రజాక్షేత్రంలో అది ఎంత తీవ్రంగా పోతుందో భయపడుతున్నావు మరి కేసీఆర్ గారి మొక్క పీకేస్తా అది చేస్తానన్న మునగాడివైతే ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకే భయపడవు మా వెనుక జనమే లేదు ప్రభుత్వాల వ్యతిరేకత లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు మొన్న వరంగల్లో మాట్లాడావు కదా ఊకదంపుడు ఉపన్యాసాలు ఏ సభ నిన్న వేములవాడ పోయి ఆడ మాట్లాడింది ఓ దేవుని దగ్గర అని కానీ ఓ చిన్నపిల్లల మీటింగ్ అని కానీ ఓ మహిళల మీటింగ్ అని కానీ ప్రభుత్వ కార్యక్రమాన్ని కానీ ఏదని చూడకుండా నిత్యం కేసీఆర్ గారు జపం చేస్తుంటే నీ కింద సెగ ఎంత అంటుకున్నది అనేది అర్థమైతుంది నీ భయము నీ వణుకుడు అనేది ప్రారంభమైంది బిడ్డ మైబాది నిన్ను ఆపినావు కానీ నువ్వు 163 పెట్టుకుంటావా 144 పెట్టుకుంటావా లేకపోతే 30 సెక్షన్లు పెట్టుకుంటావా నీ అయ్యో నీకు దోషిన సెక్షన్లు అని పెట్టుకో మేము మాత్రం ఆగేది లేదు మానుకోట గడ మీద రాళ్ళెత్తమన్న మునగాళ్ళు అరే రాళ్ళేసి తనిందే మేము రాగి ఉన్నాం ఈడ కూర్చున్న అందరమే రాళ్ళేస్తే బతుకుజీవుడు అని పరిగెత్తిన మీరా రాళ్ళ గురించి మాట్లాడేది రాళ్ళేసే ముచ్చట మాట్లాడేది బరాబర్ మా శక్తితో మీకు ఎరిక కనుక భయపడి బంద్ చేసుకున్నారు మాకు న్యాయస్థానాల మీద చాలా గౌరవం నమ్మకం ఉంది వెంటనే ఈ రోజే హైకోర్టులో మేము దరఖాస్తు చేస్తున్నాం కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నాం త్వరలోనే కోర్టు అనుమతి ఇచ్చిన మరో రోజే నువ్వు మీ చిన్న ధర్నా చేద్దాం అనుకున్నావు కానీ నీకు సిరిగి స్టార్ట్ అంతాయి మైపాల ఎంత పెద్ద సభ జరుగుతో నువ్వు కొద్ది రోజుల్లోనే చూస్తావు రేవంత్ రెడ్డి మానుకోట గడ్డ అనే దాని మీద నిప్పు పుట్టింది ఈ జగన్ ఈ హైదరాబాద్ దానిక పోతుంది నువ్వు అధికారం కోల్పోయే రోజు ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు నిన్న మానుకోట పర్మిషన్ ఇవ్వకపోవడంతో ధర్నాకు పర్మిషన్ ఇవ్వడంతో ఆరంభమైంది లగచర్లని నియోజకవర్గాలు అడ్డుకుంటే మానుకోటలో లేచి యావత్ రాష్ట్రం అగ్నిగుండమై సంగతి తెలుస్తుంది బిడ్డ సభ జరుగుద్ది మేమేం ఆందోళన చెందడాలి మేమేం భయపడాలి మీరే అరెస్ట్ చేస్తున్నారు అనుకున్నాం 3 గంటలు ఎస్పీ ఆఫీస్లో కూర్చున్నాం 5 గంటలు కూర్చున్నాం ఎన్ని రకాలుగా చేసినా సేవ లేదురా నాయన మీకు అదే చేసే సేవ లేదు
మాట్లాడే శక్తి లేదు, పర్మిషన్లు ఇచ్చే శక్తి లేదు, ఇవన్నీ లేదు. ఈ పోలీసు వాళ్ళని నమ్ముకొని పాలించిన ఏ పాలకుడు కూడా విజయవంతం కాలే. నువ్వు 100% నువ్వు పోలీసు వాళ్ళని నమ్ముకొని మమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు, చేయలేవు బిడ్డ. నీ కుర్చీ గుంజడానికి నీ కాంగ్రెస్ వాళ్ళు, నీ మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగానే ఉన్నారు. నీ భర్తం పట్టడానికి 6 గ్యారెంటీల 13 హామీలు ఏమైనాయి బిడ్డ అని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలని మేము ప్రోగ్రాం అనుకున్నాం. అందుకోసమే ఆ మీటింగ్ పర్మిషన్ కొరకు, ఆ ధర్నా పర్మిషన్ కొరకు ఎస్పీ గారిని కలిసినాం. మా రవీంద్రరావు గారు పర్మిషన్ ఇస్తామన్నారు, మీరు పెట్టుకోమన్నారు, ఏర్పాట్లు చేసుకోమన్నారు. నిజంగా వాళ్ళు ఆ రోజే చెప్పి ఉంటే మేము ఇంకో ఆ విధంగా ఏర్పాటు చేసుకోమని చెప్పేసి ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మరొక లగచర్ల గిరిజనుల మీద జరిగిన దాడి అంటే ఇదొక దాడి. గిరిజనులకు అన్యాయం జరిగిందని తెలుపుకునే అవకాశం, ధర్నా చేసే అవకాశం, నిరసన తెలిపే అవకాశం ఇవ్వకపోవడం గిరిజనులకు ఇంకొక అన్యాయం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ధర్నా కానీ నిరసన కానీ మీటింగ్ పెట్టుకొని వారి బాధలు చెప్పుకోవడం కానీ ఇది ప్రజాస్వామ్య హక్కు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అటువంటి రాజ్యాంగానికే అన్యాయం తూట్లు కొడితే విధంగా నిన్న పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం. పోతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్, లగచర్ల అనే గిరిజన గ్రామం కొడంగల్ నియోజకవర్గంలో ఉంది. ఆ గిరిజనుల ఓట్లతోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. అటువంటి చోట పేదలైనటువంటి గిరిజనులు, కనీసం సరైన బట్టలేనటువంటి గిరిజనులు, తిండి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్న గిరిజనుల భూములు, వాళ్ళ తాతలు, తండ్రులు, ముత్తాతలు సంపాదించిన భూమిని గత 6-7 నెలల నుంచి వాళ్ళు ఎంబడబడి బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తూ తీసుకుంటామని చెప్పేసి ఎటువంటి ధర నిర్ణయం చేయకుండా, వాళ్ళను మెప్పియకుండా, ఒప్పియకుండా సుమోటోగా తీసుకుంటాం అని చెప్పేసి కలెక్టర్ గ్రామం పంపిస్తే వాళ్ళు నిరసన తెలిపారు. వాళ్ళు చేసింది దానికి తండా మీద పడి, ఇళ్ళ మీద పడి దౌర్జన్యం చేసి ఆడవాళ్ళు, చిన్నలు, పెద్దలు చూడకుండా ఆడవాళ్ళను తొక్కుతూ ఇంకా బట్టలు ఇప్పుతూ నిలబడి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి అయినంటే గిరిజన ఓట్లతోనే ముఖ్యమంత్రి అయినారు. మీరు ఇది నేను మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేయవచ్చు. మీకు 63 సీట్లు వచ్చినాయి ఈ రాష్ట్రంలో కేవలం. అందులో వరంగల్, ఖమ్మము, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 4 జిల్లాలోనే మీకు 40 సీట్లు వచ్చినాయి. 40 సీట్లు 63లో 40 ఇక్కడనే వచ్చినాయి. ఈ జిల్లాలోనే గిరిజనులు ఎక్కువ, అందులో మరి ముఖ్యంగా లంబాడి గిరిజనులు ఎక్కువ. ఈ ఓట్లతోనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అటువంటి గిరిజనుల మీద దౌర్జన్యం చేసి అదంతా మర్చిపోయి గిరిజనులు తొక్కేయాలి అనేటువంటి ఆలోచన దుర్బుద్ధితో ఇవాళ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తారు. నీ నియోజకవర్గంలో ఉన్న గిరిజనులను నువ్వు మెప్పియలేకపోయాను, నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను నువ్వు మెప్పియలేకపోతే ఈ రాష్ట్ర ప్రజలను ఎట్లా మెప్పిస్తామని ప్రజలు అనుకుంటారు. ఇకనైనా కూడా నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నా, ఇకనైనా కళ్ళు తెరువు. నువ్వు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి చేయలేదు. అధికారంలోకి రావడానికి 100 హామీలు ఇచ్చినావు. 100 రోజుల్లో నువ్వు 13 హామీలు అమలు చేస్తున్నావు. ఎన్ని అమలు చేస్తున్నావు? ఒక్కటి కూడా సంపూర్ణంగా నువ్వు పూర్తి చేయలేదు.
అటువంటిది ఇవాళ గిరిజనులను అన్యాయం చేద్దామని నువ్వు కూరుకుంటే ఎట్లా? ఇక పోతే లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఇటు మేపాల్ ఎమ్మెల్యే కావచ్చు, అటు మా డోర్నకల్ ఎమ్మెల్యే కావచ్చు, మా ఎంపీ బలరాం నాయక్ గారు కావచ్చు, మీ ప్రాంతం గిరిజనులు మీకు ఓటు వేసి భారీ మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు గిరిజనుల కొరకు నిరసన ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద రాళ్ళు వేసి కొట్టమని అంటావా? ఇదంతా ఈ జిల్లా గిరిజనులు